రెండో అధ్యాయము 9-10 వచ్చిన చదవండి త్వరగా. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయాలనుకుంటున్నావు దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్టు దయచేయమని దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ఎలీషా కనబడుతున్నారు. చక్కగా వినండి. ఏలియా ఎలీషా కనబడుతున్నారు. ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా. ఏలియా ఎవరు అంటే దేవుని యొక్క ప్రవక్త. ఎవరంట? దేవుని చేత అభిషేకించబడినటువంటి ప్రవక్త. ఏలియా రోషం కలిగినటువంటి ప్రవక్త. ఏలియా ప్రార్థించినప్పుడు, ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షమే రాలేదు. ఎందుకంటే ఆయన ప్రార్థనలో అంత శక్తివంతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఎలాంటి ప్రవక్తో మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఒకసారి ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసింది. ఏం కురిసిందట? అగ్ని దిగింది. ఆ కట్టెలను మాంసమును దహించి వేశాయి. అంటే అలాంటి శక్తివంతమైనటువంటి ప్రవక్త. ఆయన దగ్గర దేవుని యొక్క శక్తిని చూడగలుగుతూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. అలాంటి ప్రవక్త ఏం చేస్తా ఉన్నాడంటే, అతనికి కూడా ఎవరు తిరుగుతున్నారు? ఆయన శిష్యుడు ఎవరు? ఎలీషా. ఈ ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నప్పుడు కొన్ని దినాలకు ఏలియా ఆరోహణం అయిపోతాడు. ఇంకా ఎలీషాను విడిచి వెళ్ళిపోతాడని ప్రజలందరూ చెప్పుకుంటున్నారట. చెప్పుకున్నప్పుడు ఎలీషాకి గుండెల్లో ఎలా ఉందట? చాలా దుఃఖం కలిగిందంట, కలవరం కలిగిందంట. అయ్యో, నా గురువు వెళ్ళిపోతాడా? ఎలాగ నేను నా గురువుని విడిచిపెట్టకూడదు, నా గురువు నేను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకూడదు అన్నటువంటి నమ్మకం కలిగి ఏలియా ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళిపోతాడట. ఏలియాని వదలట్లేదు అసలు. అయితే ఆ ఏరియాలో అలాంటి శక్తి ఉంది కనుక ఎలీషా వెంబడిస్తున్నాడు ఒక వారు. అంతేగా ఇప్పుడు యోర్దాను దాటి వెళ్ళడానికి ఎలీషాతో అంటాడు ఏలియా, నేను వాక్యాన్ని చూపించట్లేదు మీకు. ఎలీషాతో అంటాడు ఏలియా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తానంటే, అబ్బబ్బో నా దేవుని తోడు, నేను మాత్రము నిన్ను విడిచి ఉండను అంటే. యోర్దాను అడ్డొచ్చినప్పుడు ఏలియా ఒంటి మీద ఒక దుప్పటి ఉంది. యోర్దాను అడ్డొచ్చినప్పుడు అటువైపు వెళ్ళాలంటే ఏలియా ఒంటి మీద దుప్పటి ఉంది. ఆ దుప్పటి తీసి యోర్దాను మీద ఇలాగా కొట్టినప్పుడు యోర్దాను ఏమైపోయిందట? 2 పాయలుగా విభజించబడ్డదట. ఎంత శక్తివంతమైనటువంటి ప్రవక్తో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే యోర్దాను 2 పాయలుగా విడిపోయిందో ఏలియా ఎలీషా నడుచుకుంటూ వెళ్ళిపోయారట. వెళ్ళిన తర్వాత వెళుతూ ఉన్నారు, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఏమన్నాడు? ఏలియా, ఏంటి నన్ను ఎంతగా నన్ను విడిచిపెట్టట్లేదు నువ్వు? నేను నీ కొరకు ఎలాంటి వరాన్ని ఇవ్వాలి నాకు చెప్పు ఒకసారి అని ఏలియాని అడిగాడు. ఎలీషా అని అడిగాడట ఏలియా, నీకు ఏ వరాన్ని నా నుండి కోరుకుంటున్నావు? నువ్వు ఏ వరం నీకు ఇవ్వాలి? అడుగు, నీకు ఏ వరం కావాలని ఏలియా ఎలీషాని అడిగాడట. ఎలీషా ఏమన్నాడంటే, చెప్పండి, మీరైతే ఏమడుగుతారు? లోక సంబంధం అయ్యేనే అడుగుతాం మనం, అంతే కదా? నాకు లేకపోతే ఇది కావాలి, అది కావాలి, ఇవే అడుగుతాం మనం. ఎప్పుడు కూడా అవే అడగొద్దు దేవుడిని అని చెప్తున్నాం. ఇప్పుడు ఎలాంటి వరాన్ని అడిగాడు ఎలీషా అంటే, దైవజనుడు ఏలియాని అడుగుతున్నాడు, నీకు కలిగినటువంటి ఆత్మలో 2 పాల ఆత్మ నాకు ఇవ్వండి అని అడిగాడు. స్తోత్రం కదా. మీకు కలిగినటువంటి ఆత్మలో 2 పాల ఆత్మను నా మీదకి మీరు దయచేయండి, ఎందుకంటే నేను కూడా శక్తిని అందుకోగలుగుతాను. దేవుని స్తోత్రం కదా. అలాగన్నాడు తప్ప వేరే మాట లేదు. ఏమని? మీరు ఎలాగో ఆరోహణం అయిపోతారని అందరూ చెప్పుకుంటున్నారు. మీరు ఆరోహణం అవ్వకుండా ముందే నా తర్వాత ప్రవక్తగా ఎలీషా ఉంటాడని చెప్పండి ప్రజలందరికీ అని అన్నాడా? చెప్పండి. అనలేదు. ఎందుకు? ఆ ఎలీషాకు అలాంటి స్వార్థపూరితమైన మనసు రాలేదు. ఏమని అడిగాడు? మీ ఆత్మలో 2 పాల ఆత్మ నాకు ఇవ్వండి దయచేసి. అప్పుడు ఏమన్నాడు? ఇచ్చేసి తీసేసుకున్నాడా? ఏమన్నాడు? అబ్బా,
ఇవ్వాలనే ఉంది కానీ అది సాధ్యము కానీ కాదు. కాబట్టి ఒకవేళ నేను ఎప్పుడైతే నేను ఆరోహణం అయిపోతానో, ఆరోహణం అయిపోయేటప్పుడు నేను నీకు కనబడితే గనక ఆ వరం పొందుకుంటావు. అట్లయితే ఆరోహణం అయిపోతే అర్థం ఏంటి, అక్కడ పైకి వెళ్ళిపోతాడు. ఇంకా ఏం చెప్తా, నిలబడ్డట్టుగానే పైకి వెళ్ళిపోతాడు. లేదు, అయితే నేను ఎప్పుడైతే ఆరోహణం అయిపోతానో ఆ సందర్భంలో నేను నీకు కనబడితే గనక నీకు ఆ వరము దొరుకుతుంది, లేకపోతే దొరకదని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ ఉన్నప్పుడే ఏలియా ఆరోహణం అయిపోతున్నాడు. ఆరోహణం అయిపోతా ఉంటే ఎలీషా చూస్తున్నాడు, ఏడేం చూస్తా ఉంటే అప్పుడే వెళ్ళిపోతాడు. నా ఏలిన వాడా ఏమనిపించాడట, కేకలు వేయడం ప్రారంభిస్తుంది. నా ఏలిన వాడా, ఇశ్రాయేలుకు నువ్వెవరు, రథములు రౌతులై ఉన్న దేవుడవు, ఆ రథములు నీవేనన్నావు కదా, ఆ అగ్నిపర్వతం నీవేనన్నావు కదా అని కేకలు వేస్తా ఉంటుంటే ఏలియాకు ఆ మేఘాలు అడ్డొచ్చి ఎలీషాకు కనబడడం. అంటే ఇప్పుడు ఎలీషాకు ఆ వరం వచ్చిందంటవా, ఆ వరాన్ని పొందుకున్నాడంటవా, ఆత్మను పొందుకున్నాడంటవా? ఆయన ఏం చెప్పాడు చెప్పండి, ఏం చెప్పాడు? నేను కనపడితేనే నీకు ఆ వరం వస్తుందని చెప్పాడు, ఆత్మ నిన్ను ఆవరిస్తుందని చెప్పాడు. మరి ఇప్పుడు కనబడ్డా? కనబడలేదు. వస్తుందా? మరి రాదు. వస్తుందా? రాదు. కానీ ఆ ఎలీషాలో ఉన్నటువంటి ఆశ, ఎలీషాలో ఉన్నటువంటి ఆసక్తి, ఎలీషాలో ఉన్నటువంటి తపన, ఎలీషాలో ఉన్నటువంటి పట్టుదల ఏంటంటే ఏలియాలో ఉన్నటువంటి ఆత్మను నేను పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలగాలి. మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. నీవు నేను కూడా ఒక ఆశను కలిగి ఉండాలి, ఒక నిరీక్షణను కలిగి ఉండాలి, ఒక పట్టుదలను కలిగి ఉండాలి. లేకపోతే దేవుని యొక్క శక్తి చేత నేను నింపబడాలి, దేవుని ఆత్మ చేత నేను నింపబడాలన్నటువంటి తపన మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు అది అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా కనబడడం లేదు, కేకలు పెడుతున్నాడు. ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవేనని చెప్పావు కదా, నా ఏలిన వాడా అని కేకలు పెడుతూ ఉన్నాడు. కేకలు పెడుతుంటే కనబడకుండా వెళ్ళిపోయాడు. అయ్యో అయ్యో అని ఇలా బట్టలు చింపేసుకుంటున్నాడు. ఇక ఎలీషా ఎందుకు కనబడలేదు, గురువుగారు బట్టలు చింపుకుంటున్నాడు. కానీ ఏలియా ఒంటి మీద ఉన్నటువంటి దుప్పటి ఆకాశం నుండి ఎగిరి పడుతూ కింద పడిందట. దేవుని స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దుప్పటి కింద పడిందో అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా వీళ్ళిద్దరు సీను చూస్తూనే ఉన్నారు అక్కడ ప్రజలు. అయితే ఎప్పుడైతే దుప్పటి కింద పడిందో ఆ దుప్పటిని తీసుకున్నాడంట విశ్వాసంతో తీసుకుని దుప్పటి పట్టుకొస్తున్నాడంట. మరల అటువైపుకి వెళ్ళాలంటే అక్కడ కొంతమంది జనాంగం ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరు? ఎలీషా. ఈ దుప్పటిని తీసుకుని ఏం చేశాడట, ఆ యోర్దాను నది మీద ఏం చేశాడట, ఏలియా దేవుడు నీవు ఉన్నట్లయితే అని దుప్పటి తీసుకుని యోర్దాను నది మీద పుట్టినప్పుడంట యోర్దాను 2 పాయలుగా స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే 2 పాయలుగా విభజించబడిందో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట యోర్దాను నదిలోంచి. ఆ వెళ్ళిపోతున్న అక్కడ ఉన్న ప్రజలు చూసి ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషాలోనికి వచ్చేసింది అని ప్రజలందరూ కూడా చెప్పుకోవడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు ఎలీషా ముందుగానే ఈ ప్రజలందరికీ కూడా నా వారసత్వాన్ని ఎలీషాకి ఇస్తున్నానని చెప్పు ఆయన అని అంటే, ఒకవేళ ఏలియా చెప్పినప్పటికీ కూడా అది అనేక మంది నమ్మక వినకపోవచ్చేమో. కానీ దేవుడు అక్కడ ఎలీషా అలాంటి మాట ఎలీషా నోటి ద్వారా రాలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడట, ఆ మాటలు చెప్పకుండానే ప్రజలందరి దృష్టిలో కూడా ఏలియా ఆత్మ ఎలీషాలో ఉందని చెప్పుకోవడం ప్రారంభించారు. అలాంటి ఆశీర్వాదాన్ని ఎలీషా పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అడుగుతున్నాడు దేవుని. వరం కావాలి. ఎలాంటి వరం అంటే 2 పాల అభిషేకం నాకు కావాలి, 2 పాల ఆత్మ కావాలి, నీ అగ్ని అభిషేకం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ సన్నిధిలో నీ శక్తి చేత నేను నింపబడాలి. అలాంటి ఆశతో ఎలీషా అడిగాడు కాబట్టి ఎలీషా శక్తితో నింపబడ్డాడు. ఈ దినము నువ్వు ఆత్మచేత నింపబడడం లేకపోతున్నావు, అభిషేకంతో నింపబడలేకపోతున్నావు, దేవుని యొక్క కార్యాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు, దేవుని యొక్క శక్తిని ఆవరించడం లేదు అనే కారణం ఏంటంటే నీలో
నీలో ఆసక్తి లేదు, నీలో విశ్వాసం లేదు, నీలో ఎంత మాత్రం కూడా అలాంటి తపన లేదు, అలాంటి పట్టుదల లేదు, అలాంటి ఆశ లేదు నీలో. అందుచేతనే దేవుని యొక్క అభిషేకాన్ని మనము పొందుకోలేకపోతున్నాము, దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోలేకపోతున్నాము. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఎలాంటి అడగాలని చెప్తున్నాను నేను. ఎలాంటి అడగాలంటే చెప్పండి, ఎలాంటి అడుగుతారు మీరు ఇప్పుడు? గొప్పవాడిని. ఎలాంటి గొప్పవాడు? రాజు దేవుడు ప్రత్యక్షమైపోయి రాజు నీకేం కావాలంటే ఇంకేం కనబడవు. ఇంకా రాజు ఏమంటాడు అంటే నాకు బీచ్ కావాలి, అన్నీ ఉన్నాయి, కారు ఉంటే అనగా వెంటనే మనసులో ఎలాంటి ఆలోచన వచ్చేస్తారు వెంటనే అనగా లోక సంబంధమైన వాటిని అడగడానికి ఇష్టపడతాం, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను దేవుణ్ణి అడగాలి. దేవుని స్తోత్రం కలగాలి. లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు తగిన కాలంలో తగిన సమయంలో ఎవరికి ఏమి అవసరమో ఆయన ఇస్తాడు. నువ్వు అడగవలసిన అవసరం లేదు ఆయన్ని, కానీ నువ్వు అడగవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుణ్ణి అడగాలి నువ్వు. దేవుని స్తోత్రం కలగాక. ఆత్మ సంబంధమైనటువంటి ఫలింపు దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి లేకపోతే ఫలింపు జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదం కొరకే నువ్వు ఎదురు చూడాలి తప్ప లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు యేసు ప్రభువు లోకానికి రాలేదు. లోక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, లోక సంబంధమైన అద్భుతాలు చేయడానికి యేసు ప్రభు రాలేదు లోకానికి. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అంటే నీ ఆత్మను రక్షించడానికి మాత్రమే. నీ ఆత్మను నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా కాపాడడం కోసమే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నీ ఆత్మ నశించుకోకూడదు అంటే ఇదిగో నా ఆత్మకు రక్షణ కావాలి ప్రభు అని నువ్వు నిశ్చయంతో ప్రార్థన చేయగలగాలి. నీ ఆత్మ నిత్యం ఎక్కడ ఉండాలి? నిత్య జీవంలో జీవించాలి ప్రభా, నాకు ఒక నిరీక్షణ కావాలి ప్రభా అని దేవుని ప్రార్థించగలగాలి. నా ఆత్మీయ జీవితము ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడంలో ఫలించాలి. అలాంటి ప్రార్థన చేస్తున్నామా? అలాంటి దేవుని అడుగుతున్నామా? ఎంతసేపు లోక సంబంధమైన వాటిని నా కుటుంబాన్ని దీవించండి, నా కొడుకుని దీవించండి, నా కూతురు దీవించండి, లేదా వాళ్ళని దీవించండి, వేలను దీవించండి, ఇదే అడుగుతున్నావు కానీ ఏం అడగట్లేదు నువ్వు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని అడుగుతావేమోనని దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము అశాశ్వతమైనది. అవి తగిన కాలంలో దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుడు ఇవ్వడానికి వచ్చింది ఏంటంటే పర సంబంధమైన ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు వచ్చాడు లోకానికి. పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఆత్మ నశించుకోకుండా నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా పరలోకములో నిత్య జీవంలోనికి ప్రవేశించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు రావడానికి గల కారణం తెలుసా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనను ఇవ్వడానికి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ నిత్య రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఈ లోకానికి యేసు ప్రభువు వచ్చారు. కాబట్టి మనం అడగవలసింది ఏంటో తెలుసా? గొప్ప వాటిని అంటే ఈ లోకములో లేని వాటిని అడిగితే అది గొప్పవే. దేవుని స్తోత్రం కదా. ఈ లోకములో దొరకనివి గొప్పవేవి, అవును కదా. ఈ లోకంలో ఏదైతే దొరకదో దాన్ని నువ్వు అడిగితే అది గొప్ప కార్యం. అవేంటంట? లోక రాజ్యానికి సంబంధించిన. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించినవి. దేవాది నీ ఆత్మ నాకు కావాలి ప్రభా, లేకపోతే అన్ని భాషలో నేను మాట్లాడాలి ప్రభా, నీ అభిషేకంతో నింపబడాలి ప్రభా, నీ శక్తితో నింపబడాలి ప్రభా. అల్లాడు పెంతెకొస్తు దినమున మేడగది పైన 120 మంది ఆ మేడగదిలో ప్రార్థిస్తున్నప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. దేవుని స్తోత్రం కదా. అలాంటి అనుభవం నాకు కావాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలగాలి. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అంటే. శరీర సంబంధమైన ఆశీర్వాదములు అంటే ఈ లోక సంబంధమైనవి. అందుకే అంటే రాసిన పత్రికలో పైన ఉన్న వాటిని మీరు వెదకండి కానీ